పుస్తకాలు పట్టుకొని బడిలో బుద్ధిగా చదువుకోవాల్సిన పిల్లలు కూలీలుగా మారుతున్నారు. ఎందుకు చదువుకోవటం లేదని ప్రశ్నిస్తే అన్నం ఎవరు పెడతారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులకు ఉపాధి లేకపోవడంతో వాళ్లతో పాటు పిల్లలు కూడా వలసబాట పడుతున్నారు. బడిలో గడపాల్సిన బాల్యం పొలాల్లో కష్టపడుతోంది. మనసులో చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల మధ్య బడిని వీడి కూలీలుగా మారుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది పిల్లల దయనీయ స్థితి ఇది. ఓ బాలుడు బాలకార్మికుడిగా మారాడు అంటే ఆ తప్పు తల్లిదండ్రులది కాదు, ఈ ప్రభుత్వానిది. ఓ పూట తిండి మానేసైనా పిల్లల్ని చదివించాలి అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ ఉపాధి అవకాశాలే లేని చోట ఎలా చదివించుకోవాలి? కర్నూలు జిల్లాలోని ఎన్నో మండలాల్లో ఇదే పరిస్థితి. అందుకే పొట్ట చేత పట్టుకుని పిల్లలతో సహా వలసపోతూ ఉన్నారు తల్లిదండ్రులు. మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. అక్కడ పాఠశాలల్లో రోజురోజుకు హాజరు శాతం గణనీయంగా తగ్గిపోతోంది. చదువుకోమని బడి పిలుస్తుంటే ఉపాధి కోసం ఊరు పొమ్మంటోంది. ట్రాలీ ఎక్కి టాటా చెబుతున్న ఈ చిన్నారులకు తెలియదు తమ భవిష్యత్తు నాశనమవుతోందని. బడి వదిలేసి ఎండలో పొలంలో కష్టపడుతున్నారు పిల్లలు. పుస్తకాల్లో పాఠాలు బట్టి పట్టాల్సిన టైంలో పత్తి చేలో పత్తి ఏరుతున్నారు. దీనంతటికీ కారణం ఉపాధి లేకపోవటమే. ఉన్న ఊరిలో ఉపాధి ఉంటే తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లేవారు, పిల్లలు బడికి వెళ్లేవారు. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో పిల్లలతో కలిసి ఇలా వలసపోతున్నారు. ఉన్న ఊరు, అయిన వారు, పెరిగిన ఇల్లు, సొంత పొలం వదిలేసి ఎక్కడో పొరుగు రాష్ట్రాల్లో కూలీలుగా బతుకుతున్నారు. 8వ తరగతి చదువుతోంది ఆ చిన్నారి. బాగా చదివి పోలీస్ అవుతానంటోంది. కానీ సరిగ్గా పరీక్షలకి ముందు కూలీ పనులకు వెళ్ళింది. ఆ బాలిక కుటుంబ పరిస్థితి అలాంటిది. నువ్వు మంచిగా చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు? నేనా? పోలీస్ కావాలనుకుంటున్నావు పూర్తిగా. మరి కష్టపడి చదువుతావా? చదువుతా. ఈ విధంగా పనికి వస్తే మరి ఎట్లా చదువుతావు? తినడానికి డబ్బులు లేవు, మళ్ళీ తినడానికి డబ్బులు లేవు, అన్నం తినడానికి డబ్బులు లేవు. ఈ అబ్బాయి 9వ తరగతి మధ్యలోనే ఆపేశాడు. చదువు రాక కాదు, తన చెల్లెళ్ళ కోసం. కొంచెం పరిస్థితి బాగాలేదు సార్. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు నాకు చెల్లెండ్లు, నేను ఒక్కడే మో పిల్లగాని. దాని గురించి బంగారు రేట్ ఎక్కువ పెరిగిపోయింది సార్. దాని గురించి ఇంకా ఇచ్చుకోలేము, బీద పరిస్థితి ఉన్నాము. నా చెల్లెండ్ల కోసం పనిచేయడానికి వచ్చినాం సార్ మేము. ఇలాంటి పిల్లలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అడుగడుగునా కనిపిస్తారు. కర్నూలు జిల్లాలో ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. అయితే వర్షం పడితే తప్ప ఇక్కడ పంటలు పండవు. పంటలు లేకపోతే ఉపాధి ఉండదు. దీంతో కూలీలతో పాటు రైతులు కూడా వలస బాట పడుతున్నారు. అందరూ వలసపోయినారు, లేబర్లు దొరకక మా పని మేమే చేసుకుంటాం. ఇప్పుడు ఎంతవరకు చూస్తామండి, అప్పులు కాకున్నట్లా ముందుకు పోవాలని చూస్తాం ప్రతి ఒక్కరు. మరి ఇప్పుడు ఉన్నదంతా కూలీలకు పెట్టి తర్వాత నష్టాలు వస్తే అప్పుల పాలే కదండి. అందుకోసము మా పని మేమే చేసుకుంటాం. మేము రైతులు, మేము పోయిన తర్వాత ఈ వ్యవసాయం ఎవడు చేయాలనే అనే ధ్యాస తప్పితే ఏముంటుంది. అందుకని అప్పులు చేసుకోము కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటలు అంతంత మాత్రమే. ఎంతో కష్టపడి పండించిన ఆ పంటలకి కూడా గిట్టుబాటు ధర లేవు. దీనికి తోడు వర్షాలు, వరదలు. రైతులకు పంట నష్టం కూడా అందలేదు. ఇన్ని సమస్యల మధ్య రైతులు కూలీలుగా మారుతున్నారు. పిల్లలతో కలిసి వలసపోతున్నారు. దీంతో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. చాలా మందికి పొట్టకూటి కోసం వలస వెళ్తున్న జీవితాలే కనిపిస్తున్నాయి. కానీ ఆ వలసల వెనుక చితికిపోతున్న బాల్యం కనిపించడం లేదు. యూనిఫామ్ వేసుకుని బడికి వెళ్లే చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి ట్రాలీలు ఎక్కుతున్నారు. మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశపడే విద్యార్థులు బాలకార్మికులుగా మారుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకవైపు, కుటుంబ ఆర్థిక పరిస్థితి మరోవైపు వెరసి చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోంది. కర్నూలు జిల్లా కొసిగి మండలం పల్లెపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఇది. ప్రాథమికోన్నత చదువుకు చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలకు ఇదే ఆధారం. ఈ పాఠశాలల్లో పిల్లల సంఖ్య 435 మంది. ఈ ప్రాంతంలో ఇది ఎంత కీలకమైన స్కూలో చెప్పడానికి ఈ సంఖ్య చాలు. అయితే ప్రస్తుతం ఇదే బడిలో పిల్లల సంఖ్య అటు ఇటుగా 120 మాత్రమే. అంటే 60% పైగా విద్యార్థులు బడి మానేశారన్నమాట. విద్యార్థులకు 8, 9వ తరగతులు చాలా కీలకం. 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా ఇంటర్మీడియట్ ఫౌండేషన్ అయినా ఈ తరగతుల్లోనే ఉంటుంది. 8, 9వ తరగతులు బాగా చదువుకుంటే 10వ తరగతి పాస్ అవ్వటం ఈజీ. కీలకమైన ఈ 2 తరగతుల నుంచే ఎక్కువగా డ్రాప్అవుట్స్ ఉన్నాయి. మరి వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు? ఇదిగో ఇలా పత్తి చేలో పత్తేరుకుంటున్నారు. మరికొంతమంది ఇటుక బట్టీల్లో ఇటుకలు మోస్తున్నారు. ఇంకొంతమంది హైదరాబాద్లో భవన నిర్మాణంలో కూలీలుగా మారారు.
ఊరిలోకి ట్రాలీల రాక ఎక్కువవుతోంది. బడిలో రోజు రోజుకి హాజరు శాతం తగ్గిపోతోంది. ఒక్క ఈ స్కూల్ నుంచే 60% డ్రాపౌట్స్ ఉన్నారంటే చుట్టుపక్కల మిగతా పాఠశాలల్లో ఇంకెంతమంది పిల్లలు బడికి దూరం అయ్యారో ఊహించుకోవచ్చు. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా విద్యార్థులు బడికి రావడం లేదని, తల్లిదండ్రులతో కలిసి వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం అనేది గణనీయంగా తగ్గుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం కొసిగి మండలంలోని పల్లెపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. సార్, ఎట్లా అంటారు అంటే ఇప్పుడున్న ఈ యొక్క స్కూల్ యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, ఇప్పుడు హాజరవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఈ పాఠశాల టోటల్ రోల్ వచ్చేసి 435. అయితే మామూలు సాధారణ పరిస్థితుల్లో 250 నుంచి 300 మంది అటెండ్ అవుతారు. ఈ సీజన్ వలన తల్లిదండ్రుల యొక్క వలసల వలన దాదాపుగా 120-130కు పడిపోయింది. చాలామంది వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ యొక్క ఆర్థిక అసమానతల వలన వారికి ఉండేటటువంటి దైనందిన జీవితానికి గడవక తల్లిదండ్రులు వలసపోవడం జరిగింది. వాళ్ళు వలస పోతూ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుని పోయారు. వాళ్ళతో మాట్లాడుతుంటారు కదా ఈ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో, వాళ్ళు ఏం చెప్తున్నారంటారు? విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. పోతున్నటువంటి వాళ్ళను కూడా ఆపడం జరిగింది. ఆపినప్పటికీ వాళ్ళు చెప్పేటటువంటి విషయం ఒకటే, మాకు ఇక్కడ సరైనటువంటి ఆర్థికంగా మేము బలహీనపడినటువంటి వాళ్ళం, మాకు ప్రతిరోజు పూట గడవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడం వల్లనే మేము వలసపోతున్నాము. ఇక్కడ మాకు పనులు లేవు, పర్మనెంట్గా మాకు పనులు చూపించినట్లయితే మేము ఇక్కడే ఉండగలుగుతాము అనేటటువంటి విషయాలు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు ఈ సీజనల్ హాస్టల్స్ వలన పూర్తిగా ఈ యొక్క వలసలు కానీ విద్యార్థులు యొక్క వాళ్ళ తల్లిదండ్రులతో పోవడం కానీ తగ్గుతుంది కదా, మరి ఎందుకంటారా ఈ యొక్క సీజనల్ హాస్టల్స్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు? మా పాఠశాల నుంచి కూడా విద్యార్థుల యొక్క వివరాలను సేకరించి సీజనల్ హాస్టల్ కోసం వారి యొక్క తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు, వారి తల్లిదండ్రుల యొక్క సూచన మేరకు సీజనల్ హాస్టల్ కనుక ప్రారంభించినట్లయితే మా పిల్లలను ఇక్కడే సీజనల్ హాస్టల్లో ఉంచి వాళ్ళని చదివించగలుగుతామని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ చెప్పడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన మనకు సీజనల్ హాస్టల్ లేటుగా ప్రారంభం కావడం, ఆ సీజనల్ హాస్టల్ వచ్చే లోపలే విద్యార్థులు వలసపోవడం జరిగింది సార్. ఒకవేళ ఇదే సరైనటువంటి సమయంలో అంటే దాదాపుగా జూలై ఎండింగ్ కానీ ఆగస్టులో కానీ పెట్టినట్లయితే విద్యార్థులను కొంతవరకు వలసల నుంచి నివారించగలుగుతాం. దాదాపుగా 60-70% పిల్లల్ని వలసలు పోకోకుండా ఆపగలుగుతాం. అంతవరకు రెగ్యులర్గా ఉండేటటువంటి పిల్లలు సడన్గా వాళ్ళ యొక్క మైండ్ సెట్ను పని మీదకి మరల్చడం వలన మళ్ళా వాళ్ళను స్కూల్కి వచ్చినప్పుడు మొదటి నుంచి ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొంతమంది విద్యార్థులు అయితే కనీసం వాళ్ళ యొక్క మినిమం నాలెడ్జ్ని కూడా కోల్పోతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క డ్రాప్అవుట్స్ తగ్గడానికి, వలసలు కూడా నియంత్రించడానికి, విద్యార్థులు ఈ యొక్క బడి బాట పట్టడానికి ముఖ్యంగా ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఈ వలసలను ఆపడానికి, విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పెంచడానికి వాళ్ళు స్కూల్కు రెగ్యులర్గా రావాలి అంటే వారికి సరైనటువంటి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఉండేటటువంటి వసతులు మనం కల్పించినట్లయితే, అంటే బీసీ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, జనరల్ కానీ హాస్టల్స్ను ప్రొవైడ్ చేయగలిగితే, ఎక్కడైతే హై స్కూల్స్ కొంచెం మంచి స్ట్రెంత్ ఉండేటటువంటి హై స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రభుత్వము ఇలా కొరకు హాస్టల్స్గా కేటాయించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సోషల్ కేటగిరీ విద్యార్థులకు అందరికీ హాస్టల్ వసతి కనుక కల్పించినట్లయితే దాదాపు 60-70% వరకు విద్యార్థులు ఇక్కడే ఉండి వాళ్ళ యొక్క అభ్యసనాన్ని కొనసాగించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పూర్తిగా ఈ యొక్క వీరికి విద్యార్థులకు వసతిని కల్పించి వాళ్ళకు ఒక సీజనల్ హాస్టల్ కావచ్చు, లేదంటే ఏదైనా పూర్తి స్థాయిలో ఒక హాస్టల్ను ఏర్పాటు చేస్తే తప్ప ఈ యొక్క విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి మంచి బాట వేయడానికి అవకాశం ఉంటుందంటూ ప్రధాన ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి. తమ తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారని, కుటుంబం గడవాలంటే ఖచ్చితంగా తాము కూడా కూలీ పని చేయాల్సిందేనని, అందుకే ఊరు కాని ఊరు వచ్చి ఇలా కూలీలుగా పనిచేస్తున్నామని ఆ విద్యార్థులు చెబుతుంటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. అలా పొట్టకూటి కోసం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని మట్టమర్రి గ్రామానికి వలస వెళ్లిన ఒక కుటుంబాన్ని సాక్షి టీవీ కదిలించింది. కర్నూలు జిల్లా దైవందిన్నె గ్రామానికి చెందిన ఈ కుటుంబం
పత్తి పొలంలో పనిచేస్తోంది. ఆ పొలం నుంచి మా ప్రతినిధి లోకేష్ వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లాలో చాలామంది యొక్క ఉపాధి అవకాశాలు సరిగా లేకపోవడంతో పూర్తిగా వలసలు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు వారి యొక్క పిల్లల్ని కూడా ఈ యొక్క వలసలకు తీసుకుపోవడంతో పూర్తి స్థాయిలో విద్యార్థుల చదువులు కూడా కుంటుపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్ణాటకలోని యొక్క గ్రామాలలో విద్యార్థులు చదువులు మానుకొని కూలీలుగా పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఏంటంటారు, అక్కడ ఉపాధులు పనులు లేవా సరిగా? పనులు లేవు సార్ మాకెళ్ళి. ఇంకా వర్షాలు ఎక్కువడంతో చేనులు బీడు కావడంతో మాకు ఇంకా సరిగ్గా లేదు. వేరే ఊరికి వలసకు వచ్చినాం పత్తి తీయడానికి. మా చేనులు ఏమీ లేవు, ఇంకా మొత్తం పోయినట్టే పోయినట్టే సార్. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మా 20 రోజులు అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి. ఓకే, మరి ఇక్కడ కూలీ గిట్టుబాటు అవుతుందా? అయితే ఇరుసుకుంటాం సార్, ఒక 400-500 రోజుకి. ఇంకా కుటుంబం గడుస్తుంది సార్ ప్రస్తుతానికి. మేము పని చేస్తున్నాం కాబట్టి మాకు వచ్చే ఆదాయం మా ఇంట్లో అందరం కడుపు నిండా భోజనం చేసి ఇంత మిలుగుతుంది సార్. నువ్వెందుకు చదువు మానేసినావు అంటారు? కొంచెం పరిస్థితి బాగాలేదు సార్. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, 2 నాకు చెల్లెండ్లు, నేను ఒక్కడే మోపిల్లగాని. దాని గురించి వాళ్ళు ఏం చదువుతున్నారు? వాళ్ళు 8th క్లాస్ చదువుతున్నారు సార్. నువ్వు చదువు మానేసావు, నీతో పాటు అంటే మీ చెల్లెళ్ళైనా కానీ మంచి చదివించాలనే ఆలోచన ఉంది కదా? ఉంది, కానీ డబ్బు లేక ఇంకా ఏదో పని చేసుకొని బతుకుదామని తోలుకొచ్చుకున్నాను సార్ నేను. ఇద్దరు చెల్లెలు వచ్చారా? 2 వచ్చినారు సార్ నా చెల్లెండ్లు. మా అమ్మ మా నాన్న అందరూ వచ్చినాం. చెల్లి చదువు ఆగిపోతుంది కదా పరిస్థితి సార్? ఇంకా ఆగిపోతుంది. ఇంకా ఎందుకంటే మాకు ఇంకా వాళ్ళు చేస్తేనే నేను ఒక్కటి చేస్తే ఎంత సంపాదిస్తాను సార్? సరిపోదు. ఇంకా అందరం చేసి ఇంకా ఏదో ఉన్న కాటికి చేసుకున్న కాటికి అని వస్తున్నాం సార్. ఎందుకు వచ్చేసావు? చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? ఉంది సార్, కానీ ఇప్పుడు పరిస్థితులు బట్టి రాలేదు, చదువుకోలేదు. చాలా మంది అంటే మీ ఫ్రెండ్స్ని మీరు అంతా మిస్ అవుతుంటారు కదా, చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉండాలనే ఒక ఆలోచన ఉంటుంది కదా, మరి ఎందుకు వదిలేసావు? మరి పనులు లేవు సార్. పనులు లేవు అక్కడ, సరిగా పనులు లేవు, డబ్బులు వేస్తారు మరి నువ్వు కష్టపడితే వచ్చే డబ్బు సరిపోతుందా? అట్టే సార్, ఇంట్లో గడుస్తుంది. నీకు అనుకుంటుంటావు కదా, నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు నువ్వు 9th క్లాస్ కదా, బాగా చదువుకోవాలా, మంచి ఉద్యోగం చేయాలని ఒక ఆలోచన ఉంటుంది కదా, ఎందుకు చేయలేకపోతున్నావు? ఇంట్లో పరిస్థితులు బాగాలేవు సార్. ఇప్పుడు పంటలు సరిగ్గా పంటలేవు. తర్వాత ఎక్కడ? దేవల్దిన్నలో. ఏ స్కూల్? జిల్లా పరిషత్. 7వ తరగతి. అంటే తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఎట్లా ఉంది అక్కడ చదువుకోవడం అనేది? బాగా చదువుతున్నావు, మంచిగా బాగా నేర్పిస్తున్నారు. మరి ఎందుకు వచ్చావు పొలానికి? మేము బతకడానికి వచ్చాము. మీతో పాటు ఎవరు వచ్చారు? మా అమ్మ నాన్న. మీ అమ్మ నాన్న. ఈరోజు ఇక్కడ నువ్వు పని చేస్తావు కదా, ఎంత వస్తుంది డబ్బులు? డబ్బులు ఒక 700 అట్లా వస్తుంది. 700 వస్తుంది. ఆ 700తో ఏం చేస్తావు? మా అమ్మ నాన్నకి క్షీర తెస్తారు. బాగా చదివితే మంచి ఉద్యోగం చేస్తే ఇంకా బాగా ఎక్కువ చేయొచ్చు కదా, మరి అటువంటి చదువును వదిలేసావు కదా, బాధ అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఇది కూడా కర్ణాటక రాష్ట్రానికి ఎందుకు వస్తున్నారు? పనులు లేక సార్, అయిపోయింది సార్. మా పనులు లేవు, అక్కడ పనులు లేవు. నీకు పొలం ఉందా? ఉంది సార్. ఎంత పొలం ఉంది? 10 ఎకరాలు ఉంది సార్. 10 ఎకరాలు. మరి అక్కడ పంటలు ఏమన్నా పండాయా? పండినా సార్. పండినాయి. అంటే ఇక్కడికి రావడానికి ఏంటిది, అంటే వేరే రాష్ట్రానికి వలసలు రావడానికి కారణం ఏంటారు? ఇక్కడ ఏమైనా కూలీ ఎక్కువ ఇస్తారని వస్తున్నారా, లేకుంటే ఏంటిది? కోలేసారు, పని అయిపోయినవి, మా పనులు అక్కడ దగ్గరికినవి. ఇక్కడ అంతా పిలిచి వాళ్ళు లేరు, తక్కువ. డబ్బులు వస్తుంది ఒక రోజు కష్టపడితే? 500-600. ఏం చేస్తావు నాన్న? ఆ డబ్బులను తీసుకొని ఏం చేస్తావు? ఇంట్లో తినడానికి ఇచ్చేస్తావు. మీ అమ్మ మీ నాన్నకి ఇచ్చేస్తావా? చాలా మంది ఉన్నారు ఆ యొక్క పూర్తి స్థాయిలో, అంటే వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, ఇటువంటి సమస్యలతో చదువుకు దూరం అవుతూ పని చేసుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబానికి ఆసరాగా ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతే ఈ యొక్క వలసలు అయితే నియంత్రణ చేయవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి ఖచ్చితంగా ఇటువంటి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి తోడ్పడాలంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.